హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలా వైసీపీలో రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ అలా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వైసీపీలో వచ్చి చేరారు. సార్ అయితే ఎందుకు వచ్చి అలా రిజైన్ చేశారు, ఎందుకు అక్కడ చేరారు, మళ్ళీ అక్కడ నుంచి ఎందుకు రివర్స్ వైసీపీలోకి వచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే కొంతమంది వర్షన్స్ ఏం వినపడుతున్నాయంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని షర్మిల దగ్గరికి పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని రివర్స్ వచ్చేయమన్నట్టు చెప్తున్నారు. సార్ మరి ఏం గమనించారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి? అంటే జగన్ కోవర్టుగా షర్మిల వైపు వెళ్ళాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మళ్ళా వెనక్కి వచ్చాడు. అనా? అవును, అంతే కదా. అంతే సార్. అంటే ఇప్పుడు షర్మిల కోవర్ట్ అన్నమాట. ఓహో. ఇప్పుడు జగన్ షర్మిల దగ్గర ఏం జరుగుతుందో చూసి విని చెప్పడానికి వెళ్ళాడు జగన్ పనుపున అంటున్నారు కదా. ఇప్పుడు షర్మిల చెప్పిందేమో ఏమని, అక్కడికి వెళ్ళి అన్న దగ్గర ఉండి జగన్ దగ్గర ఏం జరుగుతుందో అదంతా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మినిట్ టు మినిట్ రిపోర్ట్ చేస్తాడా షర్మిలకి? అంటే నువ్వు అనేది ఏంటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు కోవర్టండి అని అడుగుతున్నావు. జగన్ కోవర్ట, షర్మిల కోవర్ట, లోకేష్ కోవర్ట? అంటే ఇప్పుడు ఎలా చూడాలి మనం? ఆళ్ళ రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇవన్నీ ఒక తానులో గుడ్డలే. అంటే ఏంటి, వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు, ఆస్తుల బంధం, కేసుల బంధం బలమైంది. భారతీయ సిమెంట్ కన్నా బలమైంది. ఏంటి ఆ బంధం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఛార్జ్షీట్స్లో సిబిఐ ఛార్జ్షీటు నంబర్ 3 మూడో ఛార్జ్షీట్లో A4 అయోధ్య రామిరెడ్డి, రామ్కో విశాఖపట్నంలో దానికి భూములు ఇవ్వటము, దాంట్లో ఆ రామ్కీ అనేది వీళ్ళదే అన్నమాట. ఎవరిది? అయోధ్య రామిరెడ్డి అంటే ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్న. కేసుల బంధం అన్నది అదే, వ్యాపార బంధం అన్నది అదే. క్విడ్ ప్రోకోలో అంతా ఒక తానులో ఊడలే అన్నమాట. షర్మిల ఇవాళ ఏమంది, ఎవరో అడిగారు నీలాంటి వాళ్ళే షర్మిల దగ్గర మైక్ పెట్టి, ఏమండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీ దగ్గరికి వచ్చాడు కదా, ఇవాళ ఏంటి మళ్ళీ మీ అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు మిమ్మల్ని మీకు బై బై చెప్పేసి అని. అప్పుడు ఆమె ఏమని రెస్పాండ్ అయింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి చాలా మంచి పర్సన్, ఆయన నాకు అన్న, మంచి పర్సన్ రాంగ్ ప్లేస్ అని. ఎవరు? షర్మిల. చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి ఆయనకి, ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక వెళ్ళిపోయారు. అంటే ఏంటి, షర్మిల ఒక మాట అనలేదు, అందుకే షర్మిల కోవర్ట అని అడుగుతున్నారు. ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చింది షర్మిల కోవర్టుగా వచ్చాడా అంటే కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు కేసుల బంధం అని చెప్పాను, ఆస్తుల బంధం అని చెప్పాను, ఇదే కాదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే మంగళగిరిలో లోకేష్ బాబుని ఓడించాలా, లేదు ఆయనకు వచ్చే మెజారిటీని తగ్గించాలా. తండ్రి కొడుకుల మధ్య ఏదో పోటీ నడుస్తోందంట. ఎవరికి? చంద్రబాబుకి లోకేష్కి మధ్య. కుప్పంలో నా మెజారిటీ ఎక్కువ వస్తుందా, మంగళగిరిలో నీ మెజారిటీ ఎక్కువ వస్తుందా అని పోటీ పెట్టుకున్నారు. జనరల్గా కుప్పంలో చంద్రబాబుకి థండరింగ్ మెజారిటీ వస్తుంది. కుప్పంలో చంద్రబాబుకి వచ్చే మెజారిటీయే అక్కడ పార్లమెంటులో తెలుగుదేశాన్ని గెలిపిస్తుంది. అంటే ఈయన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటే ఈయన ఫ్రెండ్ శివప్రసాద్ అని సినిమా యాక్టర్ ఉండేవాడు, కమెడియన్, ఆయన ఎంపీగా వచ్చేవాడు. ఈయన మెజారిటీ ఆయన గెలుపుకు దోహదపడేది. ఒకప్పుడు 60,000 70,000 అట్లా వచ్చే మెజారిటీ మొన్న కొంచెం తగ్గింది, 30,000 ఎంత వచ్చింది. 30,000 అన్నా కూడా అసెంబ్లీకి మామూలు మెజారిటీ కాదు, చాలా హ్యూజ్ మెజారిటీ అన్నమాట. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ బాబు మెజారిటీ తగ్గించడం ఎలా, ఓడించడం సరే దేవుడెరుగు అనేది ఇప్పుడు అక్కడ ఓ పెద్ద టాస్క్, అండర్ కవర్ ఆపరేషన్ అక్కడ జరుగుతోంది. ఏంటి? మంగళగిరిలో అనమాట. విజయసాయి రెడ్డి కూడా అక్కడే మకాం వేశాడు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చారు. అంటే ఏంటి, 5 ఏళ్లలో గెలిచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం పని చేయలేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నా మంగళగిరిలో రోడ్లే లేదు, అక్కడేం పనులు జరగలేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిట్టాడు, బయటికి వెళ్ళి షర్మిల దగ్గరికి వెళ్ళి ఏమని తిట్టాడు, 1,200 కోట్లు నేను నిధులు అడిగా మంగళగిరి అభివృద్ధికి, 120 కోట్లు ఇవ్వలేదు, నేనే నా సొంత డబ్బులతో చేయించాను, అప్పులు చేశాను, ఆ బిల్లులు 8 కోట్లు నేను కట్టాను,
జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని నాశనమయ్యాను, అసలు 3 రాజధానులు చేయటం నాకు ఇష్టం లేదు, అమరావతిని చంపటం నాకు ఇష్టం లేదు, ఇట్లా మాట్లాడాడు. ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆ రోజు బయటికి వెళ్ళిపోయి షర్మిల దగ్గర ఉండి మనం విన్నాం. ఆ ఫోటోలు కూడా తీసేశాడు కదా, ఆఫీసులో జగన్ ఫోటోలన్నీ కూడా తీసేశాడు. మళ్ళీ అప్పుడు పెట్టుంటాడు. ఏది? వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి మరి జగన్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఫోటోలు వచ్చుంటాయి. ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అక్కడ లోకేష్ను ఓడించాలనో లేకపోతే మెజారిటీ తగ్గించాలనో. అతను ఓడిపోయినా లోకేష్ బాబు ఏం చేశాడంటే ఈ 5 ఏళ్లలో మంగళగిరిలో ఇంటింటికి కనెక్ట్ అయ్యాడు. ఏ ఇంట్లో, ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ పేదోళ్ళ ఇళ్లలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా లోకేష్ గిఫ్ట్ వెళ్తుంది, ఏదో చీర సారే ఏదో పంపించటం. అట్లాగే ఆరోగ్య రథాలు, ఒక 5-6 అంబులెన్సులు అక్కడ నీకు ఇంటింటికి వైద్య సేవలు, 5-6 వాటర్ ప్లాంట్స్, ఇంటింటికి ఉచిత మంచినీరు, ఏదో అక్కడక్కడ 2-3 చోట్ల గ్రావెల్తో రోడ్లు కూడా వేయించాడంట. అంటే సొంత డబ్బులతో వాళ్ళ ట్రస్ట్ ద్వారా, వాళ్ళ భార్య బ్రాహ్మణం లేకపోతే తల్లి భువనేశ్వరి, వాళ్ళకు ట్రస్ట్ ఉంటుంది ఎన్టీఆర్ మోడల్, ఆ ట్రస్ట్ ద్వారా. ఇలా అతను ప్రతిపక్షంలో ఉండి కూడా అక్కడేంటి ఇంటింటికి కనెక్ట్ అయ్యాడు. ఎవరు? లోకేష్ బాబు. దాన్ని నర్చరింగ్ అలా పోషించుకుంటూ వచ్చిన దీంట్లో ఇవాళ నేను చెప్పానే, ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది, తండ్రి కొడుకుల మధ్య, నీ మెజార్టీ ఎక్కువ నా మెజార్టీ ఎక్కువ అనే దీంట్లో విజయసాయి రెడ్డి, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా మరి ఏం చేస్తారో చూడాలి. అవును. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గుంటూరులో పార్లమెంటుకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోయినసారి కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ, ఆయన పైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్ళీ నువ్వే కంటెస్ట్ చేయి అని అడిగారు. నా వల్ల కాదు, నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు అని అతను కాడి కింద పడేశాడు. ఎవరా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి? ఈ అయోధ్య రామిరెడ్డికి బావమరిది. అంటే ఇదంతా ఒక తానులో గుడ్డలే, ఇవన్నీ కూడా రామ్కోనా ఏదో చెప్పా కదా, దానికి ఈడీ డైరెక్టర్స్ అలా ఉంటారు వీళ్ళంతా కూడా. అతను ఎప్పుడైతే కాడి కింద పడేశాడో ఎవరో బీసీని తీసుకొచ్చారు, ఎవరో యనమల నాగార్జున యాదవ్. ఆ ఇంటి పేరు చూసి యనమల గారు చుట్టమేమని అనుకున్నారు. బీసీ కాబట్టి ఇతను ఈ మధ్య మీడియాలో చర్చల్లో డిబేట్లలో బాగా మాట్లాడుతున్నాడని చెప్పి అతను ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా గగ్గోలు పెట్టారు, ఏమని? మాకొద్దని, మాకు కృష్ణదేవరాయలే కావాలని. అప్పుడు ఏం చేశారు? కృష్ణదేవరాయల్ని నరసరావుపేట నుంచి గుంటూరు దేవాలని చూశారు. కృష్ణదేవరాయలు కాడి కింద పడేశాడు. ఏంటి? నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు, నేను తెలుగుదేశంలో చేరిపోతున్నా అని చెప్పి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆ తప్పుడు పనుల వల్ల అభ్యర్థులే దొరకని పరిస్థితి. అవును. ఇవాళ ఎంపీలు 14 మందిని మార్చేశాడు, 70 మంది ఎమ్మెల్యేలను మార్చేశాడు 7 జాబితాల్లో. వాళ్ళందరూ కూడా ఏంటి? తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు, జనసేన వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కృష్ణదేవరాయల స్టోరీ చెప్పాను. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఆయన ఏదో పాపం రేవంత్ రెడ్డి ఎంపీ కదా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని ఢిల్లీలో అందరికీ ఎంపీలకి విందు ఇచ్చాడు. ఆ డిన్నర్కి ఇతను వెళ్ళాడు బాలశౌరి. జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేశాడు. నన్ను అడిగి వెళ్ళాలి కదా డిన్నర్కి, నన్ను అడగకుండా నువ్వు డిన్నర్కి వెళ్ళటం ఏంటి అంటే, వాళ్ళు డిన్నర్కి వెళ్ళాలన్నా ఎవరిని అడగాల? జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. బీఫాము అడిగితే నెక్స్ట్ ఎలక్షన్కి బీఫామ్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తీసుకో అన్నాడంట. ఓహో. తెలంగాణ సీఎం ఇస్తాడులే, నీకు బీఫామ్ పోయి తీసుకో అంటే అతను పాపం మనస్తాపం చెంది బాలశౌరి ఏం చేశాడు? జనసేనలో చేరిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డే వీళ్ళని తరిమేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు చక్కగా సేఫ్ జోన్ ఏది, రేపొద్దున గెలిచే పార్టీలు ఏమి అని చెప్పి అటు చేరిపోతున్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఏమంటాడు? 4.5 ఏళ్లలో నేను బీసీ ఎంపీని, కనీసం 2 అపాయింట్మెంట్లు నాకు ఇవ్వలేదు మా సీఎం అని చెప్పాడు కర్నూలు సంజీవ్ కుమార్. ఆదిమూలం అనే సత్యవేడు ఎమ్మెల్యే ఉంటాడు, అతనికి ఎమ్మెల్యే వద్దు, నీ మీద వ్యతిరేకత ఉంది, సర్వేల్లో నీ మీద వ్యతిరేకత వచ్చింది, నువ్వు ఎంపీగా వేయి అన్నారు. ఆయనకి మెంటలెక్కింది. ఎమ్మెల్యేగా నా మీద సర్వేల్లో వ్యతిరేకత ఉంటే నేను ఎంపీకి ఎట్లాగూ?
ఇక్కడ వ్యతిరేకత ఉంటే అక్కడ వ్యతిరేకత ఉండదా? అతనేంటి అర్థమైపోయి నాకు నువ్వు ఎంపీ పోస్ట్ వద్దు, నువ్వు వద్దని అతను లోకేష్ చంద్రబాబుని కలిశాడు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇవాళ అభ్యర్థులే దొరకని పరిస్థితి. గుంటూరుకి పార్లమెంట్కి అభ్యర్థులు లేకపోయేసరికి ఏం చేశాడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈయనన్నాడు. అందుకని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అక్కడ ఎంపీ క్యాండిడేట్ అనమాట. ఓహో, ఎంపీగా, గుంటూరు ఎంపీగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీ చేయించమని అయోధ్య రామిరెడ్డి ద్వారా రాయబారం. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత మేరకు కంటెస్ట్ చేస్తాడో చూడాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి పైన అటు మంగళగిరి బాధ్యతలు పెట్టాడు, ఇటు గుంటూరు పార్లమెంటు బాధ్యతలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బాధ్యతలకి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత న్యాయం చేస్తాడో చూడాలి. మరి షర్మిల పని కూడా ఉంది కదా, అన్న దగ్గర ఉండి ఎప్పటికప్పుడు నాకు మినిట్ టు మినిట్ అన్న ఏం చేస్తున్నాడో చెప్పమంది కదా, కోవర్ట్ కదా, కోవర్ట్ బాధ్యతలు ఎంత నిర్వర్తిస్తాడో చూడాలి.